హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు మటన్ పాయా చేస్తున్నానండి. మేక కాళ్ళతో కూర చేస్తున్నాను. ఇది చూడండి, 6 కాళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని వెడల్పాటి గిన్నెలో వేసి ఉప్పేసి బాగా కడుక్కోవాలి. ఇది చాలా మంచిదండి ఒంటికి. ఈ కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వేసే మసాలాలతో చేస్తే సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ చేసుకుంటారు. ఆపరేషన్ అయిన వాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా, చిన్నపిల్లలకైనా చాలా మంచిదండి. ముక్కలతో పాటు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవడానికి 5-6 బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, 2 ఇలాచీలు, 2 స్టార్స్ అండి. ఇప్పుడు గ్రేవీ కోసం అండి మసాలాలు: ధనియాలు, గసాలు, గరం మసాలా, కారము, ఉప్పు, జీలకర్ర, పుట్నాలు, నువ్వులు, కొబ్బరి పొడి. ఈ ఉల్లిపాయలేమో సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి బిర్యానీకి ఎట్లా బ్రౌన్ చేసుకుంటాం అట్లా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ముక్కలు వేసుకున్నాను చూడండి. ఇప్పుడు అది చూపించాను కదా మీకు, బిర్యానీ ఆకులు, పువ్వు, పట్టా కూడా వేసుకోవాలి. ఒక పట్ట, లవంగాలు ఒక 2-3 వేసుకోవాలి. స్టార్ వేసుకున్నాను. 2 పెద్ద ఇలాచీలు వేసుకున్నాను. పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఒక సాల్ట్, సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కూర చేసేటప్పుడు చూసి వేసుకోవాలన్నమాట, ఆ గ్రేవీకి సరిపడా. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఉడకబెట్టుకోవడానికి. 7-8 విజిల్స్ రావాలండి. బాగా ఉడకాలి ముక్కలు. ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ముక్కలన్నీ తీసి చూడాలండి, ఉడికిందా లేదా చూసుకోవాలి. చూడండి, అట్లా ఉడకాలి. ఆ ముక్క ఉడికిందా లేదో చూసుకొని చూడండి, అట్లా ఉడకాలి మెత్తగా. ఇప్పుడు అందులో నుంచి బిర్యానీ ఆకులు తీసేయాలి. బిర్యానీ పువ్వు ఏదైతే మనం వేసుకున్నామో అవన్నీ తీసేసేయాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ తీసుకోవాలి. మసాలాలు చూపించాను కదండి, అవన్నీ ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. ధనియాలు, జీలకర్ర ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తర్వాత నువ్వులు వేసుకోవాలి, పుట్నాలు వేసుకోవాలి. అన్నీ వేయించుకోవాలండి మసాలాలన్నీ. అట్లాగే గసాలు, నువ్వులు వేస్తున్నాను చూడండి, గసాలు వేసుకోవాలి. కొబ్బరి కూడా అలానే వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనము కొబ్బరి అంతా అయిపోయిన తర్వాత వేడి ప్యాన్ ఉంటుంది కదండి, అందులోనే కారం వేసి కొద్దిగా వేయించుకోవాలి. చూడండి, అట్లా అన్నీ వేయించి పెట్టుకోవాలి. గరం మసాలా కూడా అన్నీ. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక ఆయిల్ వేసి చూసి, బిర్యానీకి ఎట్లా వేయించుకుంటాం అట్లా బ్రౌన్ కలర్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొంచెం ఒక గుప్పడి పుదీనా తీసుకొని అది కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఇట్లా 2 వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రైండర్లో వేసి ఆ మసాలాలన్నీ నూరుకోవాలి. చూడండి, అట్లా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను నేను. పెట్టుకొని అంత ఉల్లిపాయలు, కొంచెం ఒక చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి, కొంచెం చాలు ఆయిల్. ఇప్పుడు పట్ట, లవంగ, ఇలాచి వేస్తున్నాను. పసుపు వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే నూరు పెట్టుకున్నామో ఆ మసాలా అంతా కలిపేసుకోవాలి. అందులో పచ్చివాసన పోయేంత వరకు కలపాలి బాగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఏదైతే కొద్దిగా మిగిలింది కదా ఆ గ్రేవీ వేసుకున్నాము. ఇప్పుడు పాయా ముక్కలన్నీ అందులో వేసుకోవాలి, ఆ గ్రేవీలోని. పాయాకి కొంచెం గ్రేవీ ఉండాలండి, ఇంకా కొంచెం పలసగా ఉండాలి. వాటర్ పోసుకున్నాను నేను. వాటర్ పోసుకుని మసాలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే నేను వేయించి పెట్టుకున్నానో పుదీనా, ఉల్లిపాయలన్నీ అవన్నీ దానిపైన వేసుకున్నాను చూడండి. అట్లా వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ ఉంటుందండి బాగా. అట్లా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వస్తుంది. స్లో మీద పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు తీసి నేను బౌల్లో వేసాను చూడండి. ముక్కలు అట్లా ఉడికిన అంత గ్రేవీ ఉండాలండి, అంత పలచగా. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలసగా కూడా ఉండకూడదు. అట్లా ఉండాలి.
మనం సూప్ లాగా కూడా రావాలి బాగా. ఈ పాయ అండి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చేసుకుంటే చాలా మంచిది. ఇది బలం కూడా. ఇది రోటీకి కానీ అన్నానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళకి ఇంతేనండి. మీకు నా వంట నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.